పాన్ ఇండియా స్థాయిలో ఎదురు చూస్తున్న చిత్రం 'పుష్ప 2'. అల్లు అర్జున్ ఫ్యాన్సీ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు సుకుమార్తో చేస్తున్న ఈ సినిమాకి కేవలం అల్లు అర్జున్ బ్రాండ్తోనే పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ హైప్ నెలకొంది. అందుకే పార్ట్ 1కి ఎన్నో రెట్లు మించి పార్ట్ 2పై అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆలస్యం అవుతున్నప్పటికీ 'పుష్ప 2' హైప్ అలానే ఉంది. అయితే గత కొన్నాళ్లుగా నుంచి పుష్ప పార్ట్ 1లో ఊపేసిన ఐటెం సాంగ్ తరహాలోనే 'పుష్ప 2లో కూడా ఒక క్రేజీ ఐటెం నెంబర్ ఉన్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. మరి మేకర్స్‌కి అల్లు అర్జున్ సరసన రొమాన్స్ చేసే ఆ బ్యూటీ ఎవరనేది ఫైనల్ చేయడమే కష్టంగా మారుతుందంట. ఇందులో మొట్టమొదటి చాయిస్‌గా బాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ 'దేవరా' ఫేమ్ జాన్వీ కపూర్ పేరు రేసులో ఉండగా, ఆమె కాకుండా నేషనల్ యానిమల్ మూవీ సెన్సేషన్ తృప్తి దిమ్రీ పేరు కూడా ఈ మధ్య గట్టిగా వినిపించింది. ఇప్పుడు ఇద్దరు కాదు, రేస్‌లోకి మరో పేరు వచ్చి చేరింది. ఇప్పుడు 'పుష్ప 2' స్పెషల్ సాంగ్‌లో మరో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు గట్టిగా వినిపిస్తుంది. శ్రద్ధా కపూర్ రీసెంట్‌గా బాలీవుడ్‌లో 800 కోట్లకు పైగా వసూళ్లతో 'స్త్రీ 2' సినిమాతో ఎలాంటి సెన్సేషన్‌ని సెట్ చేసిందో అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు శ్రద్ధ పేరు కూడా పరిశీలనలో ఉంచారంట. దీంతో బాలీవుడ్ మార్కెట్‌లో 'పుష్ప 2కి మంచి బూస్టప్ దక్కుతుందని కూడా ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తుంది. ఒకవేళ శ్రద్ధా కపూర్ కానీ పుష్పరాజు సరసన రెచ్చిపోతే ఇది ఇండియన్ సినిమాని ఓ రేంజ్‌లో షేక్ చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మరి ఈ క్రేజీ కలయికలో ఆ సాంగ్ సాధ్యం అవుతుందా లేదా అనేది చూడాలి. 'పుష్ప 1లో సమంత చేసిన సాంగ్‌ని బాలీవుడ్ కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ ఐఫా అవార్డ్స్ వేడుకలో రీక్రియేట్ చేయగా ఇది నేషనల్ మీడియాలో వైరల్ అయింది. మరి 'పుష్ప 2కి పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తే అదెంత సెన్సేషన్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప' సినిమాతో అల్లు అర్జున్ స్టామినా ఏమిటో నార్త్ సర్కిల్స్‌లో కూడా అర్థమైంది. దాంతో 'పుష్ప 2' సినిమాని కూడా అదే రేంజ్‌లో విడుదల చేయడానికి సిద్ధపడుతున్నారు. సదరు సినిమా నిర్మాతలు, మైత్రి మూవీ మేకర్స్ 'పుష్ప 2' సినిమా కోసం దర్శకుడు సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. హెల్త్ కండిషన్ బాగాలేకపోయినా కూడా హాస్పిటల్‌కి వెళ్లకుండా కేవలం టాబ్లెట్స్ మాత్రమే వేసుకుంటూ షూటింగ్ లొకేషన్స్‌లో మాత్రమే గడుపుతున్నాడని టాక్ నడుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.